మండిపడుతున్న చీకటి సూర్యులు. నీలగిరి వార్త. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని కేకే5 గని కార్మికులు శనివారం ఉదయం సింగరేణి యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వరద బాధితుల సహాయార్థం సింగరేణి ఉద్యోగుల జీతం నుండి ఒక్కరోజు బేసిక్ను కోత పెట్టడం హేయమైన వైఖరికి సింగరేణి యాజమాన్యం పాల్పడిందని అన్నారు. ఈ సందర్భంగా కేకే5 గని కార్మికులు మాట్లాడుతూ ప్రకృతి విరుద్ధంగా ప్రాణాలకు తెగించి భూగర్భంలో విధులు నిర్వహిస్తూ దేశానికి వెలుగులు పంచుతున్నటువంటి తెలిపారు. విలాసవంతమైన సదుపాయాలను అనుభవిస్తున్న సింగరేణి అధికారులు కోల్బెల్ట్ పాలకుల నిర్ణయాలకు తలొగ్గి కార్మికుల ప్రమేయం లేకుండా జీతంలో కోత విధించడం క్రైమ్ నేరంగా సభ్య సమాజం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కార్మికుల ఆర్థిక పరిస్థితి స్థితిగతులు ఒకే విధంగా లేవని, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వేలల్లో ఆదాయ పన్ను, ఇతర కటింగ్లు పోను కుటుంబాలకు గడపడమే కష్టతరంగా మారిందని అన్నారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే సంస్థ నినాదానికి సింగరేణి యాజమాన్యం కట్టుబడి లేదన్నారు. ఖరీదైన వాహనాలు, అద్దెల మేడల్లో ఉండే రాష్ట్ర ప్రజాప్రతినిధులు సహాయం చేయవచ్చని, అందుకు వారు సిద్ధంగా ఉంటే అప్పుడు కార్మికులు ఆలోచన చేస్తారని స్పష్టం చేశారు. వరద బాధితులపై తమపై కూడా సానుభూతి ఉందని, అన్ని గనులపైన సింగరేణి సహాయనిధి పేరిట బాక్సులు ఏర్పాటు చేస్తే తమ వంతు సహాయం చేసి కార్మికులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఖండంతో డిమాండ్ చేశారు. అనంతరం గని మేనేజర్కి పత్రాన్ని కార్మికులు అందిస్తున్నారంట. ఇక్కడ బుల్లెట్ శేఖర్ అంటే శనిగారప్ శేఖర్, బుల్లెట్ శేఖర్, మిగిలిన కార్మికులంతా ఇక్కడ వినతి పత్రం ఇస్తున్నారు. ఏంటంటే వీళ్ళు అంటున్న వార్త ఏంటంటే, ఏదైతే వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత సహాయ నిధిని ఏర్పరుస్తుంది, అయితే సింగరేణి సంస్థ ఏకపక్షంగా కార్మికుల యొక్క వాళ్ళ యొక్క నిర్ణయం తెలుసుకోకుండా, వాళ్ళతోటి చర్చలు జరపకుండా డైరెక్ట్ వాళ్ళ యొక్క ఒక్కరోజు జీతాన్ని, బేసిక్ జీతాన్ని కట్ చేసి వరద బాధితులకు ఇస్తున్నారంట. మరి కార్మికులుగా మా జీతంలో కోత విధించే అంశం కూడా మాకు చెప్పలేదు, కార్మిక సంఘాలకు కానీ కార్మికులకు కానీ చెప్పకుండా ఈ యొక్క యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరించి ఈ విధంగా కోత వేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు గనులలో వరద సహాయానికి సంబంధించిన బాక్సులు ఏర్పాటు చేయండి. మాకు తోచిన విధంగా మా జేబు నుంచి 500, 1000 ఎవరి ఇష్టారీతిన ఎవరుకున్నట్టుగా వాళ్ళు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారు తప్ప మీరు మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఖచ్చితంగా మీ జీతంలోకి వెళ్ళి కడిగేస్తా అని ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి కేకే5 గని పైన యువ కార్మికులు చాలామంది సంతకాలు సేకరించి దీన్ని మానుకోవాలి, ఈ యొక్క బేసిక్ జీతాన్ని కడిగేయద్దు, మీరు గనులలో బాక్సులు ఏర్పాటు చేసి ఆ విధంగా డబ్బులు తీసుకొని వరద బాధితులకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ వినతి పత్రం ఇచ్చిన వార్త.